సిక్స్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఆపదలో ఉన్నప్పుడు రామచంద్ర ప్రభు మమ్మల్ని ఈ ఆపదల నుంచి గట్టెక్కించు అని వేడుకుంటాం. మరి కష్టాలు ఉన్నప్పుడే వేడుకోవాలా? మరి మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆ కీర్తనలు వినటం కూడా మంచిదే కదా. సరే, మనకి అలాంటి కీర్తనలు వినిపించడానికి మన స్టూడియోకి వచ్చేసారు సాయి కిరణ్ అండ్ ప్రియాంక. మనం ఇప్పుడు వారి గానామృతం నుంచి మంచి పాటలు విందాం, సరేనా? హాయ్ సాయి కుమార్, హాయ్ ప్రియాంక. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు మా 60 అంటే ప్రేక్షకులకి ఎలాంటి కీర్తనలు వినిపించబోతున్నారు? మేము జనరల్ గా త్యాగరాజ కీర్తనలు, భక్తి రామదాస కీర్తనలు, ఇంకా రాముడి కీర్తనలు వినిపించాలనుకుంటున్నామండి. జనరల్ గా చిన్నప్పటి నుంచి అందరం రాముడి పాటలు వింటూ నేర్చుకున్నాము. సో అందరికి తెలిసిన పాటలే మేము పాడి వాళ్ళ అందరినీ మెప్పించబడతాం అనుకుంటున్నాం. సరే, ఫస్ట్ అయితే మీరు ఇద్దరు ఇంట్రడక్షన్ చెప్తారా? అంటే మీ గురించి ఏమైనా? నా పేరు ప్రియాంక అండి. నేను సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నాను. నేను సంగీతం నేర్చుకుంటున్నాను ప్యారలల్ గా. సాటర్డే సండే సంగీతం, మళ్ళీ వీక్ అంతా ఆఫీస్. సో సంగీతం నేర్చుకుంటూ అలా మెల్లిగా టైం మేనేజ్ చేస్తున్నానండి. ఇంకా సాటర్డే సండే కదా, సో మార్నింగ్ క్లాస్ ఉంటుంది, సాయంత్రం అంతా ప్రాక్టీస్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీక్ క్లాస్ కి మళ్ళీ రెడీగా ఉంటాం అనమాట, లెసన్ తో, కొత్త లెసన్ తో. సో అలా ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ దాకా రాగలిగాను. టైం స్పెండ్ చేస్తున్నానండి. అండ్ సర్టిఫికేషన్ చేశాను మొన్నే మ్యూజిక్ లో. సో మార్క్స్ కూడా బాగానే వచ్చాయి. అండ్ అలా సంగీతం పాటలను పాడుకుంటూ వర్క్ చేసుకుంటూ అలా మేనేజ్ చేస్తున్నాను టైం. మరి సాయి కుమార్? నా పేరు సాయి కుమార్ అండి, మాది కిర్లంపొడి. నేను నాన్ ఐటీ జాబ్ చేస్తాను, డాక్యుమెంటేషన్ డిపార్ట్మెంట్, పాల్మన్ అని, ఇక్కడే నిజాంపేటలో మా ఆఫీసు. సండేస్ వీక్ టైమ్స్ చాలా టైం అవి ఖాళీ ఉన్నప్పుడల్లా భజన్స్ ఇంకా కీర్తనలు అన్ని పాడుతుంటాను. మీన్ వేల్ నేను కూడా పియానో కూడా వాయిస్తుంటాను, కీబోర్డ్. అవును, మరి నువ్వు సాఫ్ట్వేర్ అంటున్నావు, ఈ అన్నిటికీ టైం ఎలా సరిపోతుంది అసలు? సరిపోతుంది అంటే ఆఫీస్ అయిపోగానే ఇంకా మాక్సిమం టైం దీనికే ఇచ్చేస్తాను. ఇంకా మ్యూజిక్ అంటే పంచ ప్రాణాలు అన్నమాట. చిన్నప్పటి నుంచి సంగీతం అన్న, పాటలు అన్న, భక్తి పాటలు, అన్ని రకాల పాటలు అంటే చాలా ఇష్టం. సో ఎక్కువ టైం ఆఫీస్ కూడా ఇంపార్టెంట్. ఆఫీస్ కి ఒక 60% ఇచ్చి 20% నా పర్సనల్ లైఫ్, 20% మ్యూజిక్ ఇస్తాను. ఓకే, అసలు అంటే ఫస్ట్ ఏంటి, కీబోర్డా లేకపోతే మ్యూజిక్? ఫస్ట్ వోకల్స్ నేర్చుకున్నాను, భజన్స్, కీర్తన్స్, తులసీదాసు ఇంకా హిందీ భజన్స్ అన్ని నేర్చుకున్నాను. తర్వాత పియానో, కీబోర్డ్, హార్మోనియం నేర్చుకున్నాను. ఫస్ట్ హార్మోనియం నుంచి కీబోర్డ్ కి వచ్చాను. ఇది ఎంత టైం పట్టింది అంటే మనకి కీబోర్డ్? నేను బీటెక్ లో ముందు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ లో ఉన్నాను. బీటెక్ నుంచి నేను హార్మోనియం, కీబోర్డ్ నేర్చుకున్నాను. సో కీబోర్డ్ లో ఇప్పుడు లిరిక్స్ లేకుండా కూడా, నోట్స్ లేకుండా కూడా వాయించగలను. అంటే ఇది కోర్స్ చేస్తావా? ఎలా? ఇది కోర్స్, సర్టిఫైడ్ కోర్స్. ఎంత టైం పడుతుంది? ఇది 2 years పడుతుంది. అన్ని శృతుల్లో వాయించడానికి 5 years పడుతుంది. అంటే మనకి చాలా శృతులు ఉంటాయి, అన్ని శృతుల్లో మనం వాయించాలంటే కొంచెం టైం పడుతుంది. నోట్స్ లేకుండా వాయించాలంటే బాగా ఎక్స్పీరియన్స్, బాగా ఎక్కువ ప్రాక్టీస్ మీద అది నడుస్తుంది అనమాట. సరే, అయితే ఇప్పుడు మనకి మంచి ప్రార్థనతో స్టార్ట్ చేద్దామా? జై శ్రీరామ్. ఆపదా మహదత్తారం ధాతారం సర్వసంపదః లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. బాగుంది. ఇప్పుడు మరి ప్రియాంక ఏదైనా మంచి కీర్తన? తప్పకుండా అండి. నేను నేర్చుకున్న పాటల్లో ఇదిగో భద్రాద్రి అని రాముడు పాట, అది పాడాలనుకుంటున్నాను ఇవాళ. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, 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 ముదముతో సీతా ముదిత లక్ష్మణుడు కలసి కొలువగా రఘుపతి ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి,
ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండేడి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. అనుపమానమై అతి సుందరమై తనరు చక్రము ధగ ధగ మెరిసెడి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. శ్రీకరముగ నిల రామదాసుని ప్రాకటముగ బ్రోచి ప్రభువాసము. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, అదిగో చూడండి. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. అయితే ఇద్దరిది ఒక్క చోటేనా మీది? లేదండి, యాక్చువల్ గా ఇది మేము అనుకోకుండా ఒక భజన్లో కలిసాము, సత్యసాయి బాబా భజన్లో. అక్కడ పరిచయం అయ్యాడు బాగా చంటి అని పిలుస్తాం ముద్దుగా. సో మేము అలా పరిచయం అయ్యి ఇంకా కలిసి ఎప్పుడు రెగ్యులర్ గా భజన్కి వెళ్ళడము, ఆ స్వామి భజన్స్ లో పాడడము అలా చేస్తున్నాం రీసెంట్ గా. సో అలా నాకు పాడుతుంటే తను అవునండి అనుకరిస్తున్నాడు కదా, రెగ్యులర్ గా ఈ మధ్య కలిసి ప్రాక్టీస్ కూడా చేస్తున్నాం కీబోర్డ్ మీద సాంగ్స్ అన్ని. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం. ప్రాక్టీస్ చేయడం వల్ల మాకు ఏంటంటే రాగాలు శృతులు అన్ని ఎక్కువ ఐడియా వచ్చేస్తాయి. డిస్కస్ కూడా చేసుకుంటున్నాం అన్నమాట, ఇదే రాగం ఇదే రాగం, ఈ రాగంలో ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే ఎలా బాగుంటుంది అలా అలా చాలా దాంట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. సరే, ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ ఇచ్చారా మరి వీటికి? అన్నమాచార్య జయంతి అయినప్పుడు నేను ఎక్కువ పియానోకి ఎక్కువ మ్యూజిక్ కన్నా ఎక్కువ పియానో సపోర్ట్ ఇస్తుంటాను. అన్నమాచార్య కీర్తన అవి కూడా పాడుతుంటాను. అక్క కూడా ఎక్కువ నేనంటే సపరేట్ గానే మా సార్ మా గురువు గారి ద్వారా నేను కాన్సర్ట్స్ అన్ని ఇచ్చానండి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో. ఇంకా అన్నమయ్య భవన వాహిని అని ఇక్కడ హైటెక్ సిటీ, అక్కడ చాలా ఇచ్చాము పాటలు, చాలా కాన్సర్ట్స్ లో అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు పాడామండి. మరి చంటి ఏం పాడబోతున్నప్పుడు? కీబోర్డ్ మీద పాడతాను. యాక్చువల్లీ తులసిదాస్ గారు మనకి అందరికి తెలిసి చిన్నప్పుడు మనం చదువు తులసిదాస్ దోహే అని ఉంటుంది. తులసిదాస్ దోహే నుంచి తీసుకున్న ఒక అద్భుతమైన హిందీలో ఒక భజన ఉంటుంది, చాలా బాగుంటుంది. మీనింగ్ కూడా చాలా బాగుంటుంది. అది నేను ఒకసారి పాడదాం అనుకున్నాను. అంటే రామ చరణాల గురించి, రాముడి యొక్క నామం గురించి అందరూ వివరిస్తారు. సో అది నేను ఒకసారి పాడతాను. राम चरण सुखदाय भजुरे, राम चरण सुखदाय भजुरे, राम चरण सुखदाय भजुरे, राम चरण सुखदाय भजुरे, राम चरण सुखदाय भजुरे। राम नाम के दो अक्षर में, राम नाम के दो अक्षर में सब सुख शांति समाई रे, सब सुख शांति समाए रे। रामचंद्र के चरण में आकर, रामचंद्र के चरण में आकर जीवन सफल बनाओ रे, जीवन सफल बनाओ रे। राम चरण सुखदाय भज रे, सगमदनि सा सानि दमग सा। ఈ పాట భావం నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే రామన అంటే రెండే అక్షరాలు కానీ సకల సుఖాలు దాంట్లో వస్తాయని ఇస్తాడు.
నాకు అందుకే ఈ భజన చాలా ఇష్టం. తులసిదాస్ గారిని ఎప్పుడు ఇది పాడినప్పుడు ఎంత బాగా రాశారని తలుచుకుంటాను. బాగుంది. ప్రియాంక మరి Yeah. అంటే ఇద్దరు కలిసి ఏమన్నా భజన్ రాముడు భజన్ పాట అవునా అనుకుంటున్నామండి. రామ శ్రీరామచంద్ర జయ జయ రామ, రామ శ్రీరామచంద్ర జయ జయ రామ, కరుణాభిరామ కమనీయ రామ, కరుణాభిరామ కమనీయ రామ, రామ శ్రీరామచంద్ర జయ జయ రామ, కోదండ రామ కళ్యాణ రామ, కోదండ రామ కళ్యాణ రామ, శరణాగత పరిపాలన శ్రీ చరణ రామ, శరణాగత పరిపాలన శ్రీ చరణ రామ, రామ శ్రీరామ సీతారామ, రామ శ్రీరామ సీతారామ, సమర విజయ రామ సాకేత రామ, సమర విజయ రామ సాకేత రామ, రామ శ్రీరామచంద్ర జయ జయ రామ. ఇప్పుడు మీరిద్దరూ ఒక శృతిలో వెళ్ళాలి. అవునండి. అది కాకుండా నువ్వు అది బ్యాలెన్స్ చేస్తూ కీబోర్డ్ వాయిస్తున్నావు. అది ఎలా సాధ్యం అవుతుంది అసలు? ఎక్కువ ప్రాక్టీస్, ఎక్కువ సార్లు రోజు ప్రాక్టీస్ చేస్తే అది పాసిబుల్ అవుతుంది. నేను ఆఫీస్ అయిపోగానే ఇంటికి రాగానే రోజు ఈవెన్ మా రూమ్మేట్స్ ఫీల్ అయినా సరే, వాళ్ళు ఏమన్నా సరే, నేను వాయిస్తూనే ఉంటాను. ఈవెన్ ఏమైందంటే మా రూమ్మేట్స్ కూడా, మా ఫ్రెండ్స్ కూడా, దే ఆర్ అట్రాక్టెడ్ టు మీ, దే ఆల్సో స్టార్టెడ్ సింగింగ్. సో అలా ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల అలవాటు అయింది. సో కీబోర్డ్ ఏంటంటే వాయిసినప్పుడు మన మైండ్ కూడా పనిచేయాలి, వాయిస్ పనిచేయాలి, అది పక్కన వాళ్ళని నువ్వు మూడు కోఆర్డినేట్ మూడు మొత్తం పని చేస్తేనే అది అవుట్పుట్ బాగా వస్తుంది. ఇప్పుడు నువ్వు సోలోగా ఏమన్నా పాడగలవా కీర్తన? ఇది భద్రాచల రామదాసు గారు రచించిన దాసరథి శతకంలోంచి ఒక శ్లోకము దానికి సాకి ఉంటుంది. దాని తర్వాత కీర్తన పాడతాను. రామదాసు గారు అంటే మనకు తెలిసింది కదా, భద్రాచలం కట్టించిన మహా కవి ఇంకా భక్తుడు. ఆయన రచించిన ఈ పద్యం ఒకసారి వినిపిస్తాను. రామ విశాల విక్రమ పరాజిత భార్గవరా, సద్గుణస్తోమ పరాంగనాభిముఖ సురత కామా, వినీల నీరధశ్యామ కకుత్సవంశ కలసాంబుధి సోమ, సురారి దోర్ఫలో రామ విరామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి, దాశరథే కరుణాపయోనిధి, దశరథ రామ గోవింద మముదయ చూడు పాహి ముకుంద, దశరథ రామ గోవింద మముదయ చూడు పాహి ముకుంద, దశముఖ సంహార ధరణి చ పతి రామ, దశముఖ సంహార ధరణి చ పతి రామ, శశిధర పూజిత శంఖు చక్రధర, దశరథ రామ గోవింద, నీ పాదములే గతి మాకు మమ్మేలుకో స్వామి పరాకు, నీ పాదములే గతి మాకు మమ్మేలుకో స్వామి పరాకు,
మా పాలకల్గిన శ్రీపతి పొద్దు కాపాడి రక్షించు కనకాంబరధరం దశరథ రామ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు చంటి నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కదా, మరి ఇలాంటి షోస్ అవి ఎవరన్నా ఆఫీస్ లో ఎవరితో షేర్ చేసుకుంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు? అంటే మేము నేర్చుకుంటాము. మోస్ట్లీ దే విల్ ఇగ్నోర్. అంటే ఆఫీస్ లో ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళు ఇలాంటి విషయాలు ఎక్కువ పట్టించుకోరు. యూత్ అసలు పట్టించుకోరు. దే ఓన్లీ ఎంజాయింగ్ డీజే సినిమా సాంగ్స్ వాటి మీద ఎక్కువ లైక్ చేస్తారు. క్లాసికల్ ఎవరు ఇప్పుడు పట్టించుకోవట్లేదు. వీఆర్ ట్రైయింగ్. యాక్చువల్లీ మా ఆఫీస్ లో అలా కదండి, మా సాఫ్ట్వేర్ లో ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు నేను పాడతానని తెలుసు వాళ్ళకి, సో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఇంకా చాలా బాగా బాగుంది ప్రియాంక, ఇంకా వేరే స్టేజ్ షోస్ ఇస్తూ ఉంటూ చాలా బాగుంది అని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ. అంటే మా ఏజ్ కొంచెం, అంటే వీళ్ళ ఏజ్ కి మా ఏజ్ కొంచెం తేడా ఉంది కాబట్టి మా ఏజ్ వాళ్ళు కొంచెం భక్తికి బాగానే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ రోజుల్లో. మా ఏజ్ వాళ్ళు ఇంకా వీళ్ళది కాబట్టి, ఇంకా యూత్ కాబట్టి కొంచెం అంత ఇది అంత అట్రాక్ట్ అవ్వట్లేదు దానికి. అదే అంటే వాళ్ళు అలా అన్నప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి? వాళ్ళు ఎలా అంటే ఎక్కువ రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ పాడు అవి నేర్చుకో. అదే ఏదో ఉంటది కదా వాళ్ళ దగ్గర కూడా, అంటే నువ్వు ఆ క్లాసికల్ అంటే ఆ భక్తి గీతాలు ఎందుకు, ఇలా ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వచ్చు కదా, ఇలాంటివి నేర్చుకోవచ్చు కదా, అలా ఏం సజెషన్ ఇవ్వలేదా? ఇస్తారు. అయినా నేను ఎక్కువ భక్తి గీతాలకి ఇంపార్టెన్స్ ఇచ్చినా కానీ అవి కూడా అప్పుడప్పుడు వాళ్ళ కోసం, జనరేషన్స్ కోసం అవి కూడా నేర్చుకుని అవి కూడా ప్రెజెంట్ చేస్తుంటాను, అవి కూడా ప్లే చేస్తుంటాను. అంటే అకేషన్స్ కి ఒకవేళ ఇప్పుడు ఎక్కడ పిక్నిక్ వెళ్ళినా అకేషన్స్ లో ఇంకా సినిమా పాటలే పాడాల్సి వస్తుంది, తప్పదు. కానీ మాక్సిమం డివోషన్ మీదే ఎక్కువ ఉంటుందండి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నువ్వు ఇంత భక్తి అంటే నువ్వు ఆ దేవుడే ఎదురుగా ఉన్నట్టు లేకపోతే మనసులో ఉన్నట్టు ఊహించుకుని పాడుతున్నట్టు నాకు అనిపించింది. మరి వాళ్ళు ఇలా ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతా అలాంటివి పాడమన్నప్పుడు నువ్వు ఎలా? అది అంటే మనస్ఫూర్తిగా పాడను, వాళ్ళ కోసం పాడతాను. ఇవైతే రాముడు 90% అయితే దానికి రీచ్ అవ్వాలి. నేనైతే ఇవైతే రాముడి కోసం పాడతాను, అవైతే వాళ్ళ కోసం పాడతాను అని అంతే అని ఫిక్స్ అవుతాము. సో ఆఫీస్లో అయితే చాలా మంది అవి పాడినప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తారు. వీటికి పెద్దగా లైక్ చేయట్లేదు, బట్ వీఆర్ ట్రయింగ్. వాళ్ళకి కూడా డివోషనల్ భక్తి గీతాలు అవి నేర్పించడానికి ట్రై చేస్తుంటాము. కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది, కొందరు బాగా లైక్ చేసి మా దాంట్లోకి వచ్చేస్తారు. అంటే ఏముంది 10 నిమిషాలు వింటే వాళ్ళు మనసు పెడితే దాంట్లోకే వస్తారు. అది ఇంట్రెస్ట్, అది మొదట్లోనే ఇంట్రెస్ట్ లేదనుకో మనం ఎవరు ఏం చేయలేం దాన్ని. వేరే ఒక పాయింట్ చెప్పచ్చు, వేరే ధర్మాలు పాటించే వాళ్ళు, వేరే రిలీజియస్ పీపుల్, దే ఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ దేర్ మ్యూజికల్ వాళ్ళ ఫిలాసఫీ అన్ని ఫాలో అవుతారు. బట్ వేరేస్ మనము కొంచెము ట్రాక్ తప్పినట్టు ఫాలో అవ్వట్లేదు. సో నో ప్రాబ్లం, మేము ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసి పాటలతో వాళ్ళు కూడా సంగీతం క్లాసికల్. ఇప్పుడు అంత మందిలో నువ్వు ఉన్నప్పుడు మనం కూడా ఈ పాత చింతకాయ పచ్చడి మనం ఎందుకు ఇది చేయాలి అని అనిపించలేదు? అప్పుడు వాళ్ళందరూ అంటే డిస్కస్ చేస్తుంటారు కదా, కామెంట్ చేస్తారు కదా, అప్పుడు ఏమనిపించలేదా? అనిపిస్తుంది. బట్ ఏంటంటే వీఆర్ స్ట్రిక్ట్లీ ఇంకా ఫిక్స్ అయిపోయాము, ఎవరేమనుకున్నా సరే భక్తి, రాముడు, కృష్ణుడు, ఈ భజన్స్ కే. నీకు ఇందులో ఆనందంగా అనిపించింది దాన్ని? నేను కూడా చాలా మంచి కీర్తనలతో మంచి ఇద్దరు కలిసి చేసిన షోస్ ఉన్నాయా? ఏమైనా షోస్ లేవండి ప్రస్తుతం. మొన్న రీసెంట్ గా కలిసాము. కలవడంతో భజన్లోనే, ఇంకా భజన్లో పాటలు పాడడం, భజన్లోనే అంటే సత్యసాయి బాబా భజన్ అండి, పుట్టపర్తి సాయిబాబా గారి భజన్ అక్కడ కలిసాము అన్నమాట. తర్వాత అన్నమాచార్య దగ్గర. అంటే పుట్టపర్తిలో చేస్తారా లేకపోతే? లేదండి, ఇలా మందిరంలో బయట ఇక్కడ మన సిటీలో కూడా చేసుకోవచ్చు. అంటే ఒక చిన్న హాల్లో ఆయన స్వామి గారి పటం ఫోటో పెట్టి భజన్ చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ ఈవినింగ్స్, థర్స్డే ఈవినింగ్స్ ఎక్కువ ఉంటుంది. సో అలా కలిసాం అన్నమాట. రెగ్యులర్ గా కలవడం వల్ల బాగా తెలిసింది. మరి ఇప్పుడు మన రాముడి కీర్తనలో కూడా భజన్ సాంగ్స్ ఉన్నాయి కదా, మరి అలాంటివి ఏమైనా వచ్చా? అంటే కీర్తన వచ్చండి, భజన్ రఘువంశ సుధా అని. అదే మనకి ఇప్పుడు సినిమాలో చిరంజీవి గారి సినిమా ఉంది కదా యమహానగరి, అదే సేమ్ యాక్చువల్ గా రఘువంశ సుధా నుంచి వచ్చింది ఆ పాట. దాన్ని తీసుకుని బేస్ గా సినిమా సాంగ్ కంపోజ్ చేశారు యమహానగరి అని. సో దాని ఫస్ట్ రూట్ సాంగ్ వచ్చేసి రఘువంశ సుధా అన్నమాట. కథన కుతూహల రాగం అని బాగుంటుంది ఆ రాగంలో. అది నేను వినిపించాలనుకుంటున్నానండి. చాలా మందికి రూట్ సాంగ్ తెలియదు, అందరూ పాడేస్తారు యమహానగరి, కానీ ఈ సాంగ్ అన్నది చాలా తక్కువ మంది. కీర్తన నుంచి కూడా ఇలా సినిమా సాంగ్స్ చాలా చేశారు. ఉంటాయి
తొందరగా పోల్చుకోలేరు కదా. అవును, కొన్ని అయితే డైరెక్ట్ గా కీర్తనలే సినిమా సాంగ్స్ కింద కూడా పెట్టేశారు. యా, ఇంకోటి మనసవాచ ఉంటది కదా, అవును. వైష్ణవ జనతో తేనే అది గాంధీ భజన. దాని నుంచి మనసవాచ గోదావరి సినిమాలో పాట అలా వచ్చింది. ఎనీహౌ మనం ఇప్పుడు రఘువంశీ. యా, రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ, రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ, రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ, రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ, రామ 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 జయేశ్వర, రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ, రామ 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 జయేశ్వర, రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ. అగమిగమా అగమిగమారుత శ్రీకర, అగమిగమారుత శ్రీకర, అగమిగమారుత శ్రీకర, అగమిగమారుత శ్రీకర, ఆసురీస మృగేంద్ర తార వినుత, ఆసురీస మృగేంద్ర తార వినుత, సా రి మగరి సరి రి మదద నిద గప సా సా నిద ప మగ ప మగరి సరి మగరి సరి రి మదద ని గగ ప సా సా నిద ప మగ ప మగరి సరి రి మ మదద ని గప ప స సరి రి మ మదద ని రి స సా ని ని ద ద ప ప మగరి సరి మగరి సరి రి మదద ని గగ ప స స ని ద ప మగ ప మగరి సరి మగరి సరి రి మదద ని గగ ప స స ని ద ప మగ ప మగరి సరి రి మ మదద ని గ ప ప స సరి రి మ మదద ని రి స స ని ని ద గ ప ప మగరి, రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ, రామ 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 జయేశ్వర, రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ. అవునండి, యా యా, అవునండి. అవును, నోట్ అంటే యాక్చువల్లీ మీరు ఒకటి పాడండి, అక్క ఒకటి పాడతారు, తను పాడిన తర్వాత నేను నోట్స్ లేకుండా తను పాడింది వినేసి వాయిస్తాను. ఓకే, శుద్ధ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాళాత్మక పరమేశ్వర రామ, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాళాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతా రామ, ప్రియ గుహ వినివేదిత పద రామ, శబరీ తత్వ పలాసల రామ,
హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణాధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతా రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాళాత్మక పరమేశ్వర రామ బాగుంది. అంటే నోట్ లేకుండా అంటే ఏంటి? నోట్స్ అంటే ప్రతి పాటికి స్వరాలు ఉంటాయి. లైక్ అంటే ఇప్పుడు నేను పాడే శుద్ధ బ్రహ్మ వెనకాల సిలబల్స్, ఇప్పుడు మనకి ఏబిసిడి ఎలానో అండి, ఒక మాట మాట్లాడేటప్పుడు ఏబిసిడి ఎలా కలుపుతామో అలా స్వరాలు కలిపితే ఒక ట్యూన్ అవుతుంది అనమాట. సో అలా వెనకాల సిలబల్స్ అంటారు అనమాట స్వరాల్ని. అలా స్వరం ప్రతి నోట్ కి స్వరం ఉంటుంది వెనకాల. ఒక్కో కీకి ఒక నోట్ ఉంటుంది. ఆ నోట్స్ మనకి బ్రెయిన్ లో వచ్చినప్పుడు వాయిస్తే అది దానికి మ్యాచ్ అవుతుంది అనమాట. లైక్ సరే మామ అని పాడారు కదా, దానికి రఘువంశ సుధాంబుది ఇక్కడ ఏంటంటే ఆ సరిగమలకే ఇక్కడ పెట్టుకుని వాయించాలి. ఇవన్నీ ఏంటంటే సరిగమ పదనిసానే 7 నోట్స్ మొత్తం. అలా లోవర్ ఆక్టేవ్, మిడిల్ ఆక్టేవ్, హయ్యర్ ఆక్టేవ్ అని ఉంటుంది. మొత్తం ఆక్టేవ్ అంటే 7 నోట్స్ ఉంటాయి అన్నమాట. సో అలా లోవర్ ఆక్టేవ్ లో ఉన్నప్పుడు కొంచెం అందరస్తాయి అన్నమాట. అంటే లో పిచ్ లో ఉన్నప్పుడు అది వాడతారు. మధ్య మీడియం అంటే ఇది వాడతారు మధ్యలోది. హై నోట్స్ అంటే ఇది వాడతారు, ఈ నోట్స్. సో అలా డివైడ్ అయి ఉంటుందండి. ఇది అంటే ఇలా చేయాలని నీకు ఎలా అనిపించింది? అంటే యాక్చువల్లీ కీర్తన్స్ లో చాలా చోట్ల హార్మోనియం వాయిస్తారు. హార్మోనియం వాయించినప్పుడు పాడిన కీర్తన చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ బీజిఎం లా వస్తుంది అనమాట. నాకు అనిపించింది మనమే ఎందుకు వాయించకూడదు, మనమే ఎందుకు ప్లే చేయకూడదు అని అలా నేను నేర్చుకున్నాను. సో అది ఆ సర్టిఫికేషన్ అయ్యింది. సో ఇప్పుడు నోట్స్ లేకుండానే డైరెక్ట్ వాయించేస్తాను. ఈవెన్ సినిమా సాంగ్స్ అయినా ఏ సాంగ్స్ అయినా కానీ నోట్స్ లేకుండా ఒకసారి వినగానే వాయించగలను. అంటే ట్యూన్ వినగానే డైరెక్ట్ గా స్వరాలు తను ఓన్ గా అనలైజ్ చేసి వాయించేస్తున్నాడు అనమాట. అది తను చెప్పేది నోట్ అంటే స్వరము తనకి ఆటోమేటిక్ గా మైండ్ లోకి వచ్చేస్తుంది అని. అంటే మామూలుగా ఇంట్లో చిన్నపిల్లలకి ఏమైనా కొనిచ్చినప్పుడు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, వాళ్ళకి పాపం మ్యూజిక్ తెలియదు, ఏదో ట్రై చేస్తారు. అంటే దాన్ని నోట్ లేకుండా వాయించడం అనేది. అవును. అంటే ఎంత టైం పట్టింది నీకు అలా ప్రాక్టీస్ చేయడానికి? ఇది స్ట్రిక్ట్ గా మన 100% దృష్టి పెట్టి మనసు పెట్టితే 1 year లో వచ్చేస్తుంది ఎవరికైనా. నేను అందరికి ఆడియన్స్ కి ఎవరికైనా చెప్తున్నా, మీరు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే మనసు 100% పెడితే 1 year లో మీరు నేర్చేసుకోగలరు. అంటే బేసిక్స్ దాంట్లో బాగా ఎక్స్పర్ట్ అంటే మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే 2-3 years లో మనం ఎక్స్పర్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కూడా వచ్చేసాయి కాబట్టి అది ఇంకా ఈజీ అయిపోయింది. నేను కూడా 2 అబ్బాయిలకి నేర్పిస్తుంటాను. ఈవెన్ వాళ్ళ స్కూల్స్ లో గానీ వందే మాత్రం, జనగణమన అవి వాయిస్తుంటారు. దే విల్ అప్రిషియేట్, ఎవరు బాగా నేర్పించారా అని అంటుంటారు. ఏది ఒకసారి వినిపిస్తావా మరి అలాగా? అంటే ఎక్కువ స్టాండ్ అయ్యి వాయించాలి కదా, అదే మాత్రం జస్ట్ చిన్నది. ప్రియాంక ఏమన్నా కీర్తన ఉందా ఇప్పుడు? పాడతానండి. రాముడిది త్యాగరాజ కీర్తి అనమాట. జనరల్ గా త్యాగరాజ కీర్తనలే ఎక్కువ రాముడి మీద ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆయన రామభక్తుడు. సో అన్ని రాముడి మీదే కంపోజ్ చేశారు పాటలన్నీ. అందులో వన్ ఆఫ్ ద కంపోజిషన్ ఇప్పుడు నేను పాడాలనుకుంటున్నాను, పంతువరాళి రాగంలో. దాని భావం ఏమన్నా చెప్తావా? దేని గురించి అంటే ఏ సందర్భం అంటే భద్రాచల రామదాస్ గురించి, భద్రాచల రాముడు గురించి ఆయన వివరిస్తూ రాశానమాట. ఆయన రాసిన కంపోజిషన్ అన్నమాట. ఎన్నగాను రామ భజన అనేది ఇప్పుడు మీకు పాడి వినిపిస్తానండి. దీనికి వైలిన్ బేస్డ్ సాంగ్ ఇది. అదే నేను శృతితో పాడేస్తాను. ఓకే. ఎన్నగాను రామ భజన కన్న మీకిలున్నదా,
ఎన్నగాను రామ భజన కన్న మీకిలున్నదా ఎన్నగాను రామ భజన కన్న మీకిలున్నదా ఎన్నగాను రామ భజన కన్న మీకిలున్నదా ఎన్నగాను రామ భజన ఆ సన్నుతించి శ్రీరామ సన్నుతించి శ్రీరామ చంద్రుదల చవి మనసా సన్నుతించి శ్రీరామ చంద్రుదల చవి మనసా కన్న విన్నవారి వీడు కొన్ననేమి ఫలము మనస కన్న విన్నవారి వీడు కొన్ననేమి ఫలము మనస ఎన్నగాను రామ భజన కన్న మీకిలున్నదా ఎన్నగాను రామ భజన ఆ ఈ రామందిరం గురించి చాలా మంది శ్రమ పడ్డారు, కష్టపడ్డారు, చాలా విధాలుగా శ్రమ చేశారు. వాళ్ళందరికీ అంకితంగా ఒక చిన్న పంచరత్న కీర్తనం అండి, త్యాగరాజు గారు కంపోజ్ చేసింది. ఎందరో మహానుభావులు. ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 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 ఎందరో మహానుభావులు. అందరికీ వందనం. ఈ రామ మందిరాన్ని గురించి శ్రమ చేసిన కష్టపడిన అందరికీ మా వందనాలండి. అంటే అయోధ్య రామ మందిరం గురించి కష్టపడ్డ ప్రతి హిందూకి కూడా మీరు అంకితం చేస్తూ ఈ పాట కీర్తన కూడా అందరూ మా దృష్టిలో ఎందరో మహానుభావులే. ఈ రోజు నిజంగా అయోధ్య రామ మందిరం ఓపెన్ అవ్వడానికి కూడా కారణం వాళ్ళందరే. సో మనకి చాలా గర్వపడాల్సిన రోజు. రామ జన్మభూమిలో రాముని యొక్క మందిరం పెట్టడం అనేది మనందరం కూడా పండగలా చేసుకోవాలి ఇంట్లో కూడా ప్రతి సోమవారం. ఇంకో విషయం, ఆ రోజే నా జన్మదినం, జనవరి 22. చిన్నప్పటి నుంచి నా బర్త్డే రోజు ఏమి స్పెషల్ లేవేంటి అని అనుకునేవాడిని. సో చాలా రాముడే చాలా స్పెషల్ వచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సరే, అయితే మా 60 ప్రేక్షకులకి చక్కటి కీర్తనలతో పాటు కీబోర్డ్ నుంచి మంచి మ్యూజిక్ వినిపించి చక్కగా అలరించారు. మీ ఇద్దరికి కూడా అంటే మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గా మంచిగా రాణిస్తున్నారు. అంతేకాకుండా ఈ మ్యూజిక్ రంగంలో కూడా రాణించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. చూసారు కదా 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.